చేయడానికి ఇటువంటి ఒక చమత్కారమైనటువంటి పనిని చేస్తూ ఉన్నారు. ఇందులో ఆ తర్వాత ఆయన యొక్క పరిహాస వచనాలు విన్నంతనే గోపికలు కూడా లోపల మురిసిపోసాగుతున్నారు. ఏమిటి అని అంటే కృష్ణ పరమాత్మ కళ్ళ ముందరకు వచ్చారు. ఇప్పటిదాకా ఆయన గుణాల గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమిటో మనం ఆట పట్టించడానికి కృష్ణుడే వచ్చాడే అని చెప్పి వాళ్ళు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ ఉన్నారు. ఇంకా వాళ్ళకి అట్లా ధరించున్నారు. ఆ గోపాలుడు కూడా వారిని అనుసరించుకుంటూ విధంగా ఆవులను మండిస్తూ ఉన్నారు. ఆ సమయమైన ఆ ఇరువురు బలరామకృష్ణులిద్దరూ కూడా వినసంపైనటువంటి ఆధారభూతమైనటువంటి మిగిలిన అంటే చదువుకునే పిల్లలు కానీ గుర్తులైనటువంటి తల్లిదండ్రులు కానీ అలాగే పోయాక ఎవరన్నా ఒకరు మిగిలిపోయినప్పుడు సన్యాసాశ్రమం స్వీకరిస్తారు. భార్య వెళ్ళిపోవాలన్నటువంటి వారికి కూడా ఆధారభూతమైనటువంటి ఆశ్రమం ఏంటి అంటే గృహస్థాశ్రమం. ఏమిటి అంటే ఈ గృహస్థు మాత్రమే అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి ఆదాయ వ్యయాలకు కాండలు చేస్తూ మిగిలిన పశుపక్షాది మూగజీవులన్నిటికీ కూడా తాను ఆధారమై ఉంటూ పశుపక్షాదులకి మేతలు వేస్తూ అలాగే పశువులకి కూడా మేత ఇచ్చి తాను ఎద్దుల చేత భూమిని దున్నించుకుంటూ ఆవుల చేత పాలు ముగించు ఆ పావుల పాలన పొందుతూ ఆ పాలన నుండి పెరుగు నెయ్యి ఇత్యాది అమృత పదార్థములను పొందుతూ అలాగే భూమి నుంచి అన్నమును ఔషధములను అలాగే సమస్తమైనటువంటి ధనధాన్యాదులను సత్రమే అన్నింటినీ అనుభవించడానికి యోగ్యమైనటువంటి ఆశ్రమం కనుక ఈ గృహస్థాశ్రమ ధర్మం ప్రతి మానవుడికి ప్రతి స్త్రీకి కూడా ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే యుక్త వయస్సు వస్తుంది. వయస్సు వచ్చాక మానవుల్లో సహజ సిద్ధమైనటువంటి